తిరుమయ్యం ఊరి పేరు, మెయ్యప్పర్ స్వామి పేరు. ఇది చాలా పురాతనమైన టెంపుల్. ఇక్కడ వచ్చి ఆదిశేషుడు తపస్సు చేసిన ప్రాంతము. ఒకసారి ఆదిశేషుడికు అహంకారం ఉందనేసి గుర్తించి తనకి అహంకారం కోపం తగ్గాలని కూడా భగవంతుని ప్రార్థిస్తే ఆయన సత్యగిరి క్షేత్రంలో వచ్చి తపస్సు చేస్తే నీకు ఒక వరం ఇస్తా అని చెప్తారన్నమాట. మహావిష్ణువు మాట విని ఆ నుంచి ఆదిశేషుడు భూమిలోకి దూకి ఆయన భూమిలో ఇలా ఇలా తిరిగి పైకి లేచిన స్థలం ఈ సత్యగిరి అనమాట. కాబట్టి ఆయన ఇటు తిరిగినప్పుడు ఆడ గుంతలా పడుతుంది, అది సర్పతీర్థం అంటారు. అది దీనికి వెనక పక్క ఉందన్నమాట సర్పతీర్థము. అలాగే ఈ యొక్క మందిరంలో ఆయన తపస్సు ఆచరించి వరం పొందిన తర్వాత అహంకారం పోయిన తర్వాత అడుగుతాడనమాట, మీరు ఈ సత్యాన్ని గుర్తించడానికి ఇక్కడ సత్యమూర్తిగా ఉండి వచ్చే ప్రతి ఒక్క భక్తులకు కూడా ఈ యొక్క అహము, కోపము మరియు తపోశక్తిని ప్రసాదించాలని కూడా ఆయన ప్రార్థిస్తారన్నమాట. మనందరి కోసం కూడా ఇక్కడ ఆదిశేషుడు ప్రార్థన చేస్తారన్నమాట. కాబట్టి మన భక్తులు ఎదగాలన్నా, మనం బ్రతికేటప్పుడు ప్రశాంతంగా ఉండాలన్నా కూడా మన కోపము, ఈ యొక్క అహంకారము, తపోశక్తి, ఇది తపోశక్తి కావాలా, కోపం అహంకారం ఉండకూడదు. అవన్నీ కూడా ఈ క్షేత్రంలో మనకి దొరుకుతుంది. దీన్ని సత్యగిరి క్షేత్రం అంటారు, తిరుమెయ్యప్ప అంటారు, తిరుమెయ్యప్పర్ అంటారు. ఆ పక్కనే కూడా వైశ్వానం యథాశ్రమం అన్నట్టుగా మన శివాలయం పద్ధతి ఉంటుంది. దానికి గుహలో ఉంటుందన్నమాట. గుహలో విష్ణుమూర్తి పనుకుంటాడు. 33 కోట్ల మంది దేవతలతో ఉంటారన్నమాట. మధు కైడపైన రాక్షసుడు లక్ష్మీదేవిని, భూదేవిని అపహరించడానికి వచ్చినప్పుడు అప్పుడు భూదేవి భగవంతుడికి శరణాగతి పొందితే శరణాల ద్వారానే ఆమెకి ఆశ్రయమిస్తాడు. ఆ మధు కైడప చేసిన తొందరపాటు వల్ల లక్ష్మీదేవి భయపడి భగవంతుడికి హృదయంలో చేరుకుంటుంది. వీళ్ళిద్దరూ రక్షింపబడ్డారు. ఆ సంఘటన చూసిన ఆదిశేషుడికి కోపం వచ్చి తన నోటి నుంచి కూడా ఆ విషజ్వాలని వదులుతారు. అది జ్వాల దగించి ఈ రాక్షసుని పారదోతుందన్నమాట. భగవంతుని అనుగ్రహం లేకుండా ఇక్కడ విషజ్వాలను వదిలినామనేసి ఆయన తను నొచ్చుకొని బాధపడి ఆదిశేషుడు తల వంచుకుంటే అప్పుడు ఆయన ఒక చేతితో ఆ ఒక ఆదిశేషుని తడతాడన్నమాట. ఏం కాదు, నువ్వు చేసిన కరెక్ట్గా చేస్తావు, కరెక్ట్ అయిన పనులు కరెక్ట్గా పని చేస్తావు, నేను తల వంచుకొని పని చేయలేదు, నా అనుమతి దీనికి అవసరం లేదు, నా భక్తులను కాపాడడానికి నువ్వు ఎటువంటి ప్రయత్నం చేసావు అది తప్పు కాదన్నట్టుగా చెప్తాడనమాట. కాబట్టి ఈ క్షేత్రం చాలా దివ్యమైంది. మన 108 దివ్యదేశాల్లో కూడా ఈ క్షేత్రం ఒకటి. ప్రతి ఒక్కరు దర్శనం చేసుకునే ప్రయత్నం చేయండి. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. శ్రీల ప్రభుపాద్ కీ జై.